నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరైతే మాకున్న సందేహాలన్నీ నివృత్తి చేస్తూ ఉంటారు గురుగారు. యా. ఇప్పుడు వచ్చేసి నేను వాస్తుపరంగా కొన్ని సందేహం అయితే అడగాలనుకుంటున్నాను. ఓకే. జనరల్గా గురుగారు మీరు ఈశాన్యంలో పూజ గది ఉండాలి అని చెప్తూ ఉంటారు. అవునండి. కాకపోతే ఈ మధ్య నేను కొన్ని వీడియోల్లో చూసా గురుగారు, అది ఇన్స్టాలో చూసాను, యూట్యూబ్లో కూడా చూసాను. సో ఏంటంటే ఈశాన్యంలో పూజ గది అనేది ఉండకూడదు, దేవుడి ఆరాధన అనేది చేయకూడదు అని చెప్పైతే కొన్ని వీడియోల్లో చూసా. ఒకళ్ళని కాదు, అవును. దగ్గర ఒక 4-5 వీడియోల దాకా చూసాను గురుగారు, అవునండి, వేరే వేరే వాళ్ళే. అసలు మీరు అయితే మరి ఈశాన్యంలోనే దేవుడి ఆరాధన అనేది చెయ్యాలి అని చెప్పారు. అవునండి. దీనికి ఏమైనా ప్రామాణికత ఉందా గురుగారు? ఒకసారి విషయాలు తెలియజేస్తారా? తప్పకుండా అండి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ దీనికి ఖచ్చితమైన ప్రామాణికత ఉంది. ఎందుకంటే నేను ఏది కూడా ప్రామాణికత లేకుండా నేను ఏది వాటిని మాట్లాడిన వీడియోలో గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక గ్రంథంలో ఉన్నటువంటిది. ఎందుకంటే మనం సొంత పైత్యం ఎప్పుడు రుద్దకూడదు జనాల మీద. అదే, అవును. దీన్ని నమ్ముకొని కొంతమంది వాళ్ళ జీవితాలు బాగుపరచాలనేటువంటి భావనతో మనం చెప్తున్నాం వీడియో. ఇప్పుడు మీరు కనుక ఇది చూసినట్లయితే ఇవి చూడండి పుస్తకం. ఇది విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి సంస్కృత గ్రంథం అండి. ఇది విశ్వకర్మ ప్రకాశిక. ఇందులో 60వ పేజీ 61వ పేజీ. ఇది 60వ పేజీ ఇటువైపు, ఇది 61వ పేజీ. ఓకే, తీయొచ్చు. తీసుకుంటే ఇందులో సంస్కృత గ్రంథంలో మీకు కొంచెం హిందీ వచ్చు అనుకుంటా కదా, ఇక్కడ చదవండి ఒకసారి. ఈశాన్యే ఈశాన్య దేవతా గృహం అంటే ఏంటంటే రూమ్ కదా, గృహం. అలాగే ఇక్కడ మీరు ఇప్పుడు చదివారు కదా, ఇది ఒకసారి చూడండి. ఇది ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఉత్తరము, తూర్పు, దక్షిణము, పడమర. అవును. ఒక్కసారి ఈ ఈశాన్యంలో ఇక్కడ ఏం రాశారో ఒకసారి చదవండి. గ్రంథంలో ఉన్నటువంటిది పూజాగృహ అంటే పూజా గది, అంతే కదా. అంటే మీకు పూజ చేసుకోమని ప్రామాణికమైనటువంటి విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథంలో ఉన్నప్పుడు పూజ గది అక్కడ పెట్టకుండా ఇంకెక్కడ పెట్టాలి? సింపుల్. ఇప్పుడు అక్కడే చెప్పారు. అవును. దీనికి ఎందుకు చెప్పారు ఏంటనే దాని గురించి శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో అవుతుంది అనుకోండి, ఈ వీడియో చిప్ తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు? ఫస్ట్ కంప్యూటర్లో ఉండే వాళ్ళకి ఇస్తారు. అంతేగాని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కో, అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్కో, లేకపోతే లైట్ బాయ్లకో, లేకపోతే కిందని కుక్ చేసే వాళ్ళు ఉంటారు ఫుడ్, అందరికీ ఫుడ్ కోసం అని, వాళ్ళకే తీసుకెళ్ళి ఎవరుగా లేదు, ఎడిటర్కే ఇవ్వాలి. ఎడిటర్కి ఇవ్వకుండా ఇంకెవరికో ఇస్తే పరిస్థితి ఏంటి? ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇస్తే ఏం లాభం? అంతే కదా. అలాగే మనకి వాస్తు అనగా చాలా స్పష్టంగా 45 మంది దేవతా అసురులు ఉంటారు వాస్తుకి. ప్రతి గదికి అంటే ప్రతి ఇంటికి 100 గజాలు ఇల్లున్నా 100 గజాలకి ఈ 45 మంది ఉంటారు. 1000 గజాలకి ఉంటారు. మీరు ఒక ఎకరంలో ఇల్లు కట్టుకున్న ఆ ఎకరానికి దాని తగ్గట్టుగా ఉంటారు. ఓకే. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి జోన్కి మనకి మొత్తం 16 జోన్స్, 16 జోన్స్ ఉంటాయి బ్రహ్మస్థానం నుంచి. ఆ 16 జోన్స్లో ఈశాన్యంలో ఉండేటువంటి జోన్స్లో కొంత భాగాన్ని బ్రహ్మ, ఇంకొంత భాగాన్ని ఇంకో 2 దేవతలు, ఇంకొంత భాగాన్ని దితీసికి అనే పదాలు ఆ దేవతా అసురులు దాన్ని ఆక్యుపై చేసి ఉంటారు. అంటే ఈశాన్యంలో ఎందుకు పెట్టమన్నారో చెప్తాను, మీకు క్లారిటీ ఇస్తున్నా. ఈ దితీసికి మీరు కనుక ఇదే గ్రంథంలో కూడా మీకు కనిపిస్తుంది, ఏకాశతి పదవాస్తు అని. ఇక్కడ ఇలాగా అంటే దేవతలు ఎలా ఉన్నారు, ఈ మన ఈ వాస్తు పురుషుడు యొక్క శిరస్సు భాగం ఈశాన్యంలో ఉంది, మిగతా అంతా దేవతలు ఎలా ఉన్నారు అనేది ఇలా ఉంటుంది. ఓకే. అయితే ఈ దితీసికి పనేమిటి? ఇప్పుడు నేను మీకు ఇందాక ఎందుకంటే చిప్ గురించి ఎందుకు మాట్లాడానంటే, ఇప్పుడు మీకు ఈ ప్రోగ్రామ్ అయిపోగానే ఇది తీసుకెళ్ళి ఎడిటర్కి ఇవ్వాలి. ఆ ఎడిటర్ పని అయిపోయిన తర్వాత థంబ్నెయిల్ పెట్టేవాడు తీసుకుంటాడు, దాని తర్వాత అప్లోడ్ చేసే వాళ్ళు తీసుకుంటారు. 3 సెక్షన్స్ ఉంటాయి కదా మీకు, అవునా కదా. అలాగే ఈ దితీసికి పని ఏమిటంటే, మీరు ఏదైతే పూజ చేస్తున్నారో, ఒక జపం చేస్తున్నారో, ఒక మంత్రం చేస్తున్నారు, మీ సంకల్పంగా ఉంటే ఎప్పుడు నెరవేరదు, గుర్తుపెట్టుకోండి. అది ఈశ్వర సంకల్పంగా మారాలి. ఈశాన్ కోన్, ఈశాన్యానికి ఈశ్వర సంకల్పాన్ని అంటే మన సంకల్పాన్ని ఈశ్వర సంకల్పంగా మార్చడానికి ఇవి పనిచేస్తాయి ఈ 2. అర్థమైందండి. అందుకు ఈశాన్యంలో పెట్టుకోండి అంటారు. అయితే ఇక్కడ
కొంతమంది మూతపడిపోతుంది అనడానికి కూడా నేను మీకు దానికి ఒక క్లారిటీ ఇస్తా. ఆ. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే, అంటే వాళ్ళని కూడా మనం తప్పు పట్టడం కాదు నా ఉద్దేశం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు అనుకుందాం, ఇది ఈశాన్యం, ఇక్కడ ఒక గది కట్టేశారు, మూత అయిపోతుంది. ఎప్పుడు మూత అవుద్దో చెప్తానండి మీకు. ఆ దోషం ఎప్పుడు ఏర్పడుతుందో చెప్తాను. ఈ ఇంటికి ఈ ఈశాన్యంలో ఉండేది ఎక్కడ కిటికీలు లేకపోతే, ఇప్పుడు పూజ గది కట్టాము, వెంటిలేషన్ లేకుండా పూజ గది ఉంటే అది దోషం. ఓకే. ఎందుకు వెంటిలేషన్ ఉండాలి అంటే, వాస్తు పురుషుడు యొక్క శిరస్సు భాగం అది. శిరస్సు భాగం మనకి ఎప్పుడు కూడా మైండ్ ఓపెన్గా ఉండాలా, అంటే ఓపెన్గా అంటే ఇన్ సెన్స్ అన్నిటినీ రిసీవ్ చేసుకునేలాగా ఓపెన్ మైండెడ్తో ఉండాలా, కుంచితత్వంగా ఉండాలా. ఓపెన్ మైండెడ్ ఉండాలి. అంతే కదా, వాడు ఓపెన్ మైండెడ్ కాదు, వాడు అంతా ఈ మైండెడ్ అంటాం. అవును. ఎందుకు, అన్ని రిసీవ్ చేసుకోవాలండి, అన్ని అర్థం చేసుకోవాలండి అంటాం. ఇక్కడ ఏమైపోద్ది, ఎప్పుడైతే మీరు పూజ గది కట్టినా కట్టకపోయినా ఈశాన్యంలో కనుక ఓపెన్ అయ్యేలా, లేకపోతే కొంతమంది బాల్కనీస్ ఉంటాయి చక్కగా, కొంతమంది కిటికీ ఉంటుంది, కొంతమందికి ఇంకేదైనా వెంటిలేషన్ వచ్చేది ఉంటుంది, దట్ ఈస్ గుడ్. మీరు పూజా గది కట్టకపోయినా కూడా అక్కడ కనుక క్లోజ్ అయితే అది ఎఫెక్ట్ ఇస్తుంది. కనీసం కొంచెం పక్కకైనా ఉండాలి, మరీ ఎగ్జాక్ట్లీ కొంచెమైనా. అవును. ఇది ఒక తప్పు ఈశాన్యంలో ఉండేది. రెండవ తప్పు ఏమిటి అంటే, పూజ గది పెట్టుకొని అక్కడ మీరు కొంతమంది చూడండి, ఇప్పుడు దేవతా పటాలు ఒకటి ఉండదు మనకి, ఈశ్వరుడు అంటాం, విష్ణువు అంటాం, లక్ష్మీదేవి అంటాం, స్కందుడు అంటాం, లేకపోతే సూర్య, ఇంకా రకరకాల ఎల్లమ్మ, ఇంకా రకరకాల వాళ్ళ దేవతలు ఉంటారు కదా, వాళ్ళు మనం మెట్లా కట్టుకొని ఇలా పెట్టేస్తూ ఉంటాం పటాలు, 3 4 పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఒకే దేవత కాదు మనకి, చాలా దేవతలు. ఇక్కడ మీరు వుడ్తో చేసుకుంటే తప్పు లేదు, అది వుడ్. సిమెంట్తో కనుక కడితే ఎత్తు అవుతుంది ఈశాన్యం, అప్పుడు దోషం. లేదు, ఇంకొక తప్పు చేస్తారు కొంతమంది, ఈశాన్యంలో దేవతా గది కట్టి అది కొంచెం హైట్ లేపు కడతారు. ఇది బాత్రూమ్స్ ఎలా అయితే మనం హైట్ లేపుతాం, అది కూడా పూర్తిగా తప్పు. ఈ మిస్టేక్స్ చేయకుండా ఉండగలిగితే ఈశాన్యంలో దేవతా గృహం కట్టుకోవచ్చని శాస్త్రంలో ఉంది. సరేనండి, ఇప్పుడు మాకు ఈశాన్యంలో డోర్ వచ్చింది, మాకు అక్కడ పెట్టుకోవడం కుదరదు, అప్పుడు ఏం చేయాలి? ఈశాన్యం నుంచి తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవచ్చు, లేదా తూర్పులో పెట్టుకోవచ్చు, లేదా తూర్పు ఆగ్నేయం వరకు, అంటే సెకండ్ ఆప్షన్స్ అవన్నీ. లేదా ఉత్తరము, ఉత్తర ఈశాన్యము, ఉత్తర వాయువ్యము, ఈ వాయువ్యం వరకు స్పేస్ ఉంటుంది. అంటే ఈ ఎనర్జీని కొంతవరకు అది కనెక్టివిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు సరే, ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక డోర్ వచ్చింది, మనం జరిపి పెట్టుకున్నాము, కానీ మీరు చేయవలసింది ఏంటంటే, మీరు అనొచ్చు ఏమండి, మరి మీరే అన్నారు కదా ద్వితీసికి అనే పదాలు మన సంకల్పాన్ని ఈశ్వరుడు కలుపుతాయని, మరి అక్కడ లేకుండా పక్కన పెడితే ఎలాగా అని. అక్కడ మీకు గోడ ఉంటుందిగా, గోడకి మీ ఇష్టదైవ పటం పెట్టుకోండి. పూజ గదికి కట్టలేకపోయినా ఆ గోడకి మీరెవరో మీకు ఒక అమ్మవారు ఇష్టం, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఇష్టం, అక్కడ పటం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. ఆ పటము అక్కడ చిన్న అగరబత్తి వెలిగించడానికి ఒక చిన్న చెక్క కట్టి అక్కడ పెడితే కనుక అది కూడా మీకు పనిచేస్తుంది, 100% పనిచేస్తుంది. ఎందుకంటే శాస్త్రంలో చాలా స్పష్టంగా మీకు ఏ దిశలో ఏం పెట్టాలనేటువంటిది ఇచ్చాడండి ఇక్కడ. మీరు మొత్తం పుస్తకం చదివితే అర్థమవుతుంది. మీరు అనుకోవచ్చు ఏమండి ఇది సంస్కృతంలో ఉంది, దీని ఎలాగని. వాళ్ళ రేపు మనకు టెక్నాలజీ ట్రాన్స్లేట్ చేసేసుకో, ట్రాన్స్లేట్ కొడితే మీకు తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది, మీరు ఏ భాష అయితే ఆ భాషలో వస్తుంది. అవును గురుగారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చారు చూడండి, ఈశాన్యంలో దేవతా మందిరము, దాని తర్వాత ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. తూర్పు ఈశాన్యంలో, తూర్పులో సభా మందిర్ అంటే సిట్టింగ్ ఏరియా పెట్టుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారు ఇదేంటి అక్కడ ఇచ్చాడు శాస్త్రంలో. ఒక వాస్తులో కేవలం మనం ఏమనుకుంటామంటే, ఒక 4 గదులు 4 గోడలు కట్టేసాం, అందులో ఒక 3 బెడ్రూమ్లు పెట్టేసుకున్నాం, కిచెన్ పెట్టేసుకున్నాం, హాల్ పెట్టేసుకున్నాం అనుకుంటాం. కాదు, ప్రతి దగ్గర కొన్ని ఎనర్జీస్ పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు తూర్పు వైపు సిట్టింగ్ ఏరియా పెట్టుకోమని ఇచ్చాడు ఇందులో శాస్త్రంలో. ఎందుకు తూర్పు వైపు ఇచ్చాడు అంటే, తూర్పు అనేటువంటిది వాయుతత్వము. వాయుతత్వం అనేటువంటి కమ్యూనికేషన్ రిలేటెడ్. అక్కడ సూర్య భగవానుడు అధిపతి, దానికి ఇంద్రుడు అధిపతి, సూర్యుడు అధిపతి. గ్రహదేవత ఏమో ఇంద్రుడు, దిగ్దేవత ఏమో గ్రహదేవత ఏమో రవి, దిగ్దేవత ఏమో ఇంద్రుడు. మీకు ఇప్పుడు రవి అంటే ఏంటి? రూలింగ్. రవి అంటే ఒక పెద్దరికము. ఎవరైతే ఇంట్లో సిట్టింగ్ ఏరియాను తూర్పు వైపు పెట్టుకుంటారో అద్భుతమైనటువంటి ఇంట్లో కమ్యూనికేషన్స్ చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటుంది, ఇంకా తిరుగులేదు అందులో. ఇప్పుడు మీరు అదే తూర్పు వైపు
ఇంకొంచెం ఇంట్లో ఎక్కువగా గొడవలు ఉన్నాయండి, ఉమ్, మా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతుంది, మా ఇంట్లో మా వారు చెప్పింది పిల్లలు వినరు, లేకపోతే నేను చెప్పింది పిల్లలు వినరు, లేకపోతే పిల్లలు చెప్తే మాకు అర్థం కాదు, ఎప్పుడు ఏదో అవును. గొడవ గొడవ, లేదా భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, ఉమ్, ఎప్పుడు ఏదో గొడవ ఉంది అనుకునే వాళ్ళకి ఆ, ఒక చిన్న రెమెడీ ఆ, మీరు చేసి చూడొచ్చు. నేను కొన్ని వందల వేల మందికి చెబితే వాళ్ళు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఓకే. సార్ నిజంగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఉమ్, సింపుల్గా మరీ మడ్డిగా ఉండే గ్రీన్ కాకుండా ఆ, నీట్గా క్లాసీ గ్రీన్స్ ఉంటాయండి కొన్ని, అవును. అలాంటి గ్రీన్ కలర్ ఈస్ట్ వైపు వేసి ఆ, అక్కడ సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేయండి. ఓకే. ఉమ్. చూడండి అంటే మీరు ఈస్ట్ వాల్ కి లైట్ గ్రీన్ లైట్ కలర్ గ్రీన్ కలర్ వేసి వేయమంటారు. సిట్టింగ్ ఏరియా ఏర్పాటు ఓకే. చేసి ఆ, రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టి చూడండి, ఆ, ఎంత బాగుంటుందంటే వాళ్ళకి అక్కడ అంటే పెట్టిన వెంటనే సెకండ్స్లో వెంటనే అందరూ మారిపోతారని ఆ, చెప్పట్లేదు. కాదు. ఇట్ టేక్స్ టైం 1 month, అవును. 2 months, 3 months వాళ్ళకుండే ఇది. ఎందుకంటే ఉమ్, జాతకాన్ని మనం అంత ఈజీగా మార్చలేం, ఏదో అవును. రెమెడీ చేసుకుంటూ దాని ప్రభావాన్ని తగ్గించుకోగలుగుతాం. అంతే. కానీ మీ జాతకంలో ఏదైనా విపరీతంగా దోషం ఉన్నా కూడా ఉమ్, ఇవి స్థిరంగా ఉండేటువంటి, అంటే ఒక ఇంట్లో ఉండేటువంటి, ఈ ఇంట్లో ఆ, ఇక్కడ ఆగ్నేయంలో ఉండే శుక్రుడు స్థిరంగా ఉన్నాడు, అవును. దక్షిణంలో ఉండేటువంటి కుజుడు స్థిరంగా ఉన్నాడు, ఉమ్, నైరుతిలో ఉండే రాహు స్థిరంగా ఉన్నాడు, పశ్చిమంలో శని, ఉమ్, వాయువ్యంలో చంద్రుడు, అదేవిధంగా ఉత్తరంలో బుధుడు, ఈశాన్యంలో గురుకేతువులు. ఉమ్, ఎందుకంటే ఆధ్యాత్మిక కారకుడు గురుకేతు, అందుకే అక్కడ పూజకి చెప్పారు. అదే. తూర్పులో రవి. ఉమ్, ఇవి స్థిరంగా ఉన్నాయి. నువ్వు ఆ, దీన్ని సెట్ చేసుకోగలిగితే ఆ, నీ లైఫ్ బాగుంటుంది, ఎంతో కొంత నీకు సెట్ ఇస్తుంది. అవును. అయితే ఇందులో కొంతమంది కేవలం ఒక పూజ గదని కాదు, అవును. ఫస్ట్ బేసిక్గా నీ పేరు రీత్యా ఏ డైరెక్షన్ పనిచేస్తుందో తెలుసుకోగలగాలి. అంతే. ఉమ్, ఇది ఒక ఎత్తు అయితే ఆ డైరెక్షన్లో డోర్ పదం కరెక్ట్గా ఉందో తెలుసుకోగలగాలి. మీకు డోర్ పదం కనుక బాగుంటే మీ జాతకం ఎంత వేస్ట్గా ఉన్నా ఆ, అది మిమ్మల్ని కాపాడుతుంది. ఉమ్, నేను డ్యామ్ షూర్గా ఛాలెంజింగ్గా చెప్తున్నా ఈ మాట. ఉమ్, ఏమంటే మా జాతకాలు బాగాలేవు, అంతా ఏదో ఖర్చులు అయిపోయే అదే. దశలు, లాస్ అయ్యే దశలే నడుస్తున్నాయి. కానీ ఉమ్, మేము ఏమిటి అంటే ఓపిక్గా కనుక మీరు సరైన ఇల్లుని కనుక ఎంపిక చేసుకొని, రెంట్ అయినా పర్లేదండి, నేను ఓన్ హౌస్ అని నేను చెప్పట్లే, అదే గురు. రెంటల్ హౌస్ అయినా కూడా ఉమ్, మీరు కనుక మంచి పదమున్న ఇంట్లో కనుక మీరు వెళ్ళగలిగితే, చిన్న చిన్న దోషాలు ఏమంటే రెక్టిఫై చేయగలిగితే, ఉమ్, ఖచ్చితంగా 100% ఉమ్. మీ యొక్క జీవితం మారడం తథ్యం. తప్పకుండా గురుగారు. నేను ఉమ్, 25 ఏళ్ళగా రీసెర్చ్ చేశానండి, నేను ఏదో ఊరుకున్నా, ఎందుకంటే మీరు అవునా? నమ్ముతారో నమ్మరో, ఉమ్, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చే ముందు, జ్యోతిషము వాస్తు ఫీల్డ్లోకి వచ్చే ముందు నాకు స్టార్టింగ్లో కొన్ని లింక్స్ అర్థమయ్యేవి కాదు. ఆ, ఏంటి ఈ శాస్త్రం ఇలా ఉంది, ఇంకోటేమో అక్కడ ఇది ఇంకేదో కనిపిస్తుంది, ఇదేదో పొట్టకూడి కోసం తయారు చేసుకున్నారా ఈ శాస్త్రాన్ని, అలా అయితే నాకు వద్దు అనుకునేవాడిని. ఆ, అలా అయితే నాకు వద్దు, వేరే బిజినెస్ చేసుకుంటా, నాకు ఆల్రెడీ బిజినెస్లు ఉండే తత్వం నాది, అంత బిజినెస్లు చేసే తత్వం. ఇది అక్కర్లేదు, ఇదంతా అబద్ధాలు ఉంటే నేనెందుకు ఇదేదో అవును. చెప్పేసి అవతల వాడికి ఏదో చేసి ఇది వద్దు అనుకునేవాడిని. ఇది పక్కాగా పనిచేస్తుంది అంటేనే నేను ఈ శాస్త్రంలోకి వస్తాను, కంకణం కట్టుకొని కూర్చున్నా. ఉమ్, పక్కాగా ఈ సిస్టమ్ పనిచేస్తుంది, ఉమ్, మనం పదం పరంగా డోర్ పెట్టాలి, అసలు దేవతలు ఎలా పనిచేస్తున్నారు, అది వాస్తులో కావచ్చు, జ్యోతిష్ శాస్త్రంలో కావచ్చు, గ్రహాల పరంగా కావచ్చు, అసలు ఎలా పనిచేస్తున్నారు క్లారిటీ వచ్చిన తర్వాత, ఎస్ ఉమ్, ఇది మనిషిని బాగు చేయడానికి, మనిషికి ఉన్నతికి తీసుకెళ్ళడానికి మంచి శాస్త్రం, నాకు అర్థమైన తర్వాత, నేను నమ్మిన తర్వాత వచ్చిన శాస్త్రం ఇది. ఉమ్, అవును గురుగారు. అయితే నేననేది ఏంటంటే, మీరు ఉమ్, కొంతమందికి చూడండి, ఆ ఇంట్లోకి వెళ్ళాం, ఈశాన్యం బాగా కలిసి వచ్చింది, తర్వాత ఎందుకు నాకు ఈశాన్యం కలిసి రాలేదు అంటాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, ఆ, ఇప్పుడు ఇది ఇల్లు అనుకోండి, ఉమ్, అంటే మీకు క్లారిటీ ఇస్తున్నా, అవును. కొన్ని ఇల్లులు కొన్ని డిగ్రీస్ మార్పు ఉంటాయి. ఓకే. ఆ, ఇప్పుడు ఒక వ్యక్తికి ఈశాన్యం కలిసి వచ్చింది ఉమ్, అంటే అతని పేరులో ఉండే మొదటి అక్షరం వల్ల కలిసి వస్తుంది, ఉమ్, లేదా టిల్ట్ సరిగ్గా ఈశాన్యానికి అక్కడ ఈస్ట్ అయిపోయింది, అది ఈశాన్యం అవ్వలే, ఓకే. అతని పేరే రవికుమారో లేకపోతే ఆ నుంచి అమ్మహారో అక్షరాలు ఏదో ఉంది, తూర్పులో ఉండేటువంటి ఇంద్రాజయ పదాల్లో పడింది అనుకోండి, ఉమ్, అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా బాగుంటుంది. ఉమ్, ఓకే. సో నేను అనేది ఏంటంటే, ఫస్ట్ డిగ్రీస్ టిల్ట్ ఎంత అయిందో చూడాలి, చూసుకోవాలి. అది ఓరల్గా చూడాలి, అండ్ నెట్లో కూడా చెక్ చేసుకోవాలి, ఆ, ఇంటర్నెట్ ద్వారా కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ఓకే ఈ ఇల్లు 10 డిగ్రీలు తిరిగింది, లేకపోతే 9 డిగ్రీలు తిరిగింది, లేకపోతే 20 డిగ్రీలు తిరిగింది, కొన్ని ఇల్లులు అయితే 30 డిగ్రీలు కూడా తిరుగుతాయి. ఓకే. బట్ ఎన్ని డిగ్రీలు తిరిగినా మీరు ఏమి టెన్షన్ పడకండి, ఉమ్, డిగ్రీస్ని బట్టి మీ మెయిన్ డోర్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. మెయిన్ డోర్ ఈజ్ 90% వాస్తుని సెట్ చేస్తుంది, ఓకే. మెయిన్ డోర్ అది. ఉమ్, అంటే ఎలా అంటే, ఇప్పుడు మనం నోరు చేదుగా ఉంది, ఏమి తినలేకపోతున్నాం, బాడీ మొత్తం ఏమైపోతుంది, ఏమి తినలేకపోతే అదే. అసలు శుభ్రంగా తినగలుగుతున్నాం, బాడీ బాగుంటుంది కదా. అవును. ఉమ్, గట్ హెల్త్ అంటారు, నోట్ నుంచే స్టార్ట్ అవుతుంది గట్ హెల్త్ అనేది. అదే.
అవునా కదా? అవును గురు. అలా ఏంటంటే మెయిన్ డోర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత మీ ఇంట్లో ఇప్పుడు ఈశాన్యంలో మనం మాట్లాడుకున్నాం, అవును. ఈశాన్య దేవతా గృహ అని శాస్త్రంలో ఉంది అని. ఉమ్, ఇది ప్రామాణికత. అవును. అలాగే ఈశాన్యం తర్వాత తూర్పు ఈశాన్యం. ఉమ్, తూర్పు ఈశాన్యంలో హ్యాపీనెస్ ఇచ్చేటువంటి ప్రదేశం అది. మీరు మీ ఇంట్లో హ్యాపీగా ఉండాలి అంటే ఉమ్, మీ ఇంట్లో ఉండే పటాలు కానీ, మీ మ్యూజిక్ సిస్టమ్ కానీ, టీవీ కానీ అక్కడ ఉండాలి. ఓకే. ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఇచ్చేటువంటి దేవతా స్వరూపాలు ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటివి. అవును. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా తూర్పు వైపు ఉమ్, కమ్యూనికేషన్స్, ఇంట్లో ఉండే వాళ్ళ పెద్దల మాట పిల్లలకు అర్థం కావట్లేదన్నా, ఉమ్, పిల్లల యొక్క మనోభావాలు, పిల్లలు చేసేటువంటి విషయాలు పెద్దలకు అర్థం కావట్లేదన్నా, వాళ్ళిద్దరి మధ్యని సరైన కమ్యూనికేషన్ లేదన్నా, దాని అర్థం ఏంటంటే తూర్పు బాగాలేదని అర్థం. సింపుల్. ఉమ్, అంటే తూర్పు ఒక్కోసారి వాళ్ళకి ఇలా ఉంటాయి ఇల్లులు కొన్ని, అంటే ఇలాగే ఎక్కువ ఉంటుంది, ఇలా అవును. తక్కువ ఉంటుంది. ఉమ్, అప్పుడు తూర్పు ఎనర్జీ తగ్గింది. ఉమ్, తూర్పు ఎనర్జీ తగ్గినప్పుడు ఆ ఎనర్జీని ఎలా పెంచాలి? అదే. ఒక మెడికల్ పరంగా తీసుకుంటే ఉమ్, ఒక వ్యక్తికి పలానా వైటమిన్స్ తగ్గాయి, ఐరన్ తగ్గింది అన్నప్పుడు డౌన్ అవుతూ ఉంటాడు. ఉమ్, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం, ఏమండి టెస్ట్లు వేయించుకుంటాం, అవును. పలానా B12 తగ్గింది, ఐరన్ తగ్గింది, ఇవన్నీ తెలుసుకొని అవి తీసుకోగానే వాళ్ళు ఆటోమేటిక్గా మనం ఎనర్జైజ్ అవుతాం. అంతే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉమ్, అలాగే వాస్తులో కూడా ఆ ఎనర్జీ బ్యాలెన్స్ ఎంత ఉందని చూడాలి. ఓకే. పంచభూతాలు రూల్ చేస్తూ ఉంటాయి. చాలామంది అంటుంటారు, ఏమంటే ఇక్కడే పనిచేస్తాయా, విదేశాల్లో పనిచేయవు? ఖచ్చితంగా పనిచేస్తుంది విదేశాల్లో కూడా. ఉమ్, ఎన్నండి యూట్యూబ్లో మనకి, ఉమ్, నాకు ఆన్లైన్లో వస్తుంటాయి కదా, ఆన్లైన్లో అక్కడ డిగ్రీస్ తీసుకుని ఆన్లైన్లో చెప్తుంటాం కదా, అవును. ఆన్లైన్లో చూసి చిన్న చిన్న వీడియోలో తయారు చేసి వాళ్ళకి పంపిస్తాం. అక్కడ కూడా ఇదే పంచభూతాలు ఉన్నాయి, అక్కడ కూడా వాస్తు పని చేస్తుంది. ఓకే. కాకపోతే కొన్ని కొన్ని అక్కడ ఏంటంటే విదేశాల్లో అంత ఈజీగా మార్చలేము. సో దానికి రా కలర్స్తోని మెటల్స్తో మార్చొచ్చు. ఓకే. అలా చేసుకొని కూడా బాగుపడ్డ వాళ్ళు వందల మంది ఉన్నారు అక్కడ. ఉమ్, అందుకని ఏంటంటే ఇప్పుడు ఇంకొక చిన్న విషయం చెప్తాను, అంటే టాపిక్ వచ్చింది కాబట్టి. హా, తూర్పు తర్వాత తూర్పు ఆగ్నేయం ఉంటుంది. ఉమ్, ఏదైనా ఇంట్లో చూడండి, తూర్పు ఆగ్నేయం కనుక దోషం అయితే ఇంట్లో సంతానం పొందడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అంటే సంతానం తొందరగా పొందలేకపోతుంటారు. మనకి ఎలా అయితే జ్యోతిష్ శాస్త్రంలో ఉమ్, పంచమ స్థానం పాడైతే సంతానానికి ఇబ్బంది అవుతుందో, ఉమ్. ఇక్కడ తూర్పాగ్నేయం పాడైతే సంతానానికి ఇబ్బంది అవుతుంది. గురుగారు అద్దె ఇంటికి కూడా ఇలాంటివే ఉంటాయా ఖచ్చితంగా గురుగారు? పనిచేస్తుంది. లేకపోతే సొంత ఇంటికేనా? ఎందుకు పనిచేయదు? ఓకే. మీరు ఆ ఇంట్లో ఉంటున్నారుగా, నివసిస్తున్నారుగా. అవును. ఇప్పుడు చిన్న ఉమ్. ఎగ్జాంపుల్ అండి, ఒక చెత్త కుండీ ఉంది, ఉమ్, మనది కాదు, రోడ్డు మీద కదా, మనకు వాసన రాకుండా ఉంటుందా? వస్తుంది. వస్తుందిగా. అంటే గురుగారు ఇప్పుడు అంటే సొంత ఇంటి ఆ ఇల్లు ఆ, కొనుక్కున్న వాళ్ళు ఎక్కడో ఉంటారు కదా, వాళ్ళకి ఎంత పర్సెంట్, వీళ్ళకి ఎంత పర్సెంట్ వాళ్ళకి ఒక పనిచేస్తుంది? 10% పనిచేస్తుంది, నివసించేవాడికి 90% పనిచేస్తుంది. ఓకే. 90% పనిచేస్తుంది. ఉమ్, కారు మంది కాకపోయినా, బైక్ మనది కాకపోయినా, ఫ్రెండ్దైనా మనం వెళ్ళి పడితే మనకి ఎలా దెబ్బ తగులుతుందో, అవును. ఫ్రెండ్కి దెబ్బ తగలని రూల్ లేదుగా, మంది కదా, ఉమ్, ఓనర్ కదా అని. కాకపోతే వాడికి కొంత ఖర్చు అవుతుంది అది అంతే. రిపేర్ చేయడానికి, కానీ అవును. దెబ్బ మాత్రం మనకు తగులుతుందిగా. అంతే. లేదా మనమే రిపేర్ చేయించి ఇవ్వాలి వాడికి మళ్ళీ. అవును. ఖచ్చితంగా అది రెంటల్ హౌస్ అయినా కూడా 100% పనిచేస్తుంది. గురుగారు ఈ మధ్య ఒక మీరు దీనికి ఏమిటండి, మీరు ఉమ్, క్వశ్చన్ అడుగుతారని నేను చెప్తాను. ఆ, మీరు చిన్న ఎగ్జాంపుల్, మనం ఇల్లులు మారుతూ ఉంటామండి, అవును. రెంటల్ హౌసెస్. అవును. ఆ ఇంట్లో చాలా బాగుందండి, ఇంటికి వచ్చే ఉమ్, బాగాలేదని చాలా మంది అనుభవాలు అవుతాయి అంటారు. అవ్వా? అవును అంటారు. అవును. మీరేదో ప్రశ్న అడుగుతున్నారు. అవును గురుగారు. అంటే నేను ఈ మధ్య ఒక దేంట్లోనూ చూసాను గురుగారు, ఇలానే గుర్తులేదు కరెక్ట్‌గా. అద్దె ఇంట్లోకి మనం ఇల్లు మారుతున్నప్పుడు పాలు పొంగించకూడదు. ఎందుకంటే అది మనం పాలు పొంగించినా, ఏం చేసినా అది ఓనర్స్‌కే ఆ ఫలితం దక్కుద్ది తప్ప అద్దెకున్నోళ్ళకి కాదు అని అంటే చూసాను. అది కొంతమంది నిజమా? కొంతమంది హ్మ్. అంటుంటారు. హ్మ్. కాకపోతే ఏంటంటే పాలు ఎందుకు పొంగిస్తాం అనే దానికి ఒక శాస్త్రం ఉంది చెప్పాలంటే. ఓకే. హ్మ్. అట్లాగే కొబ్బరికాయ కొడతారు. హ్మ్. కొబ్బరికాయ కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టకూడదు, తెలుసా మీకు? కుంకుమ దానికి కొబ్బరికాయకి కుంకుమ పెడతాం పెట్టకూడదు. కదా! పెట్టకూడదా ఎందుకు గురుగారు? పెట్టకూడదు ఆ! అంటే, కొబ్బరికాయని ఆ! దేవత కోసం కొడతాము, బలి కోసం కొడతాము. ఓకే. ఆ! దేవత కోసం కొట్టే కొబ్బరికాయకి, కొబ్బరికాయ కొట్టిన తర్వాత వెనక పీచు తీసేసేయాలి, దానికి అవును. కుంకుమ పెట్టకూడదు. ఓకే. మనం ఇలా బొట్లు పెట్టి చూపించేసి పెడతారు కదా! కొబ్బరికాయ కొట్టిన తర్వాత కుంకుమ అస్సలు పెట్టకూడదు. ఓకే. ఇలా చూపించి, నీళ్ళు అది చూపించి ఆ! స్వామివారికి చూపిస్తాం. అవును. కొబ్బరికాయ పీచు తీయకుండా కొట్టిన తర్వాత, లేకపోతే కొట్టే ముందు దానికి కనుక మీరు కుంకుమ పెట్టారు అంటే అది బలికి ఇస్తున్నట్టు అర్థం. దాన్ని మీరు స్వీకరించకూడదు కూడా, ఓకే. దాన్ని పడేస్తారు. ఆహా! దానిలోంచి కొట్టాం కదా, దానిలోంచి మళ్ళీ కొబ్బరికాయ తీసుకొని తినడం ఇలాంటివి చేయకూడదు. ఆ! మామూలుగా గ్రామ దేవతలకు బలిస్తుంటారు చూసారా, అవి కూడా అవును. తినకూడదు. ఓకే. తింటా ఉంటారు. అది అదే. ఒక భూత ప్రేతాలకి ఇస్తున్నాం, ఓకే. దానికి ఇస్తూ నువ్వు మళ్ళీ తింటారే, నా తింటావురా అని అది వచ్చి పట్టుకుంటుంది.
మీరు అంటే వాస్తు గురించి వచ్చింది కాబట్టి అవును, ఇది చెప్తున్నాను. మంచి విషయం గురుగారు. అసలు తెలియదు. అంటే జనరల్ గా మనం కొబ్బరికాయ కొట్టినాక వాళ్ళైతే ముందు కొట్టే ముందలు కూడా కుంకుమ పెట్టే కొడతాం జనరల్ గా. అది బలిచ్చేటప్పుడు చేయకూడదు కుంకుమ అంటారు. పెట్టాలండి, బలి ఇవ్వనప్పుడు పెట్టకూడదు. అది బలిచ్చే సిస్టమ్ అది. ఇది బలి ఇవ్వనటువంటి సిస్టమ్. కొడతాము, వెనక పీచు తీసేస్తాం, రెండు అవును, పెడతాం చక్కగా. పెడతాము. కాకపోతే తీసినాక కూడా మామూలుగా అయితే కుంకుమ బొట్టు పెడతాము, పెట్టకూడదు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ అలాగే గురుగారు. కొబ్బరికాయ కొన్నిసార్లు కుళ్ళిపోతుంది, కొన్నిసార్లు అవును. పువ్వు వస్తుంది చూసారా. అవును. ఈ కుళ్ళిపోయిందంటే మీలో ఏదైనా ఒక ఆందోళన ఉందనుకోండి, ఇది ఏమవుతుంది, కుళ్ళిపోతే ఆ దోషం అక్కడికి పోయిందని అర్థం. ఓహో, పోయినట్లు, మంచిదే అయితే. పువ్వు వచ్చింది అనుకోండి, మీరు ఏదైనా సంకల్పం ఇది జరగాలని కోరుకుంటున్నారు, ఒక మంచి విషయం, పువ్వు వస్తే గాడ్ యాక్సెప్టింగ్, ఓకే. అంటే నువ్వేం దిగులు చెందకు, నువ్వు ఫ్రూట్ఫుల్ గా అవుతుంది అని చెప్పడం అనమాట. అది ఇక్కడ దోషం పోవడం, అది చెప్పడం. మంచి విషయాలే రెండు అయితే. జనరల్ రెండు కుళ్ళిపోతే చాలా మంచి మంచిది విషయాలు. కాదు అన్నట్లు విన్నాను. ఓకే, Right. రెండు మంచి విషయాలు. అయితే ఈ వాస్తులో ఆ. అంటే ఈ సబ్జెక్ట్ అలాగే స్టార్ట్ అవును. అయింది కాబట్టి అన్ని విషయాలు చెప్తున్నా, జనాలకు ఉపయోగపడుతుంది. అవునవును, తప్పకుండా. ఆగ్నేయం ఉందండి, ఇప్పుడు ఈశాన్యం గురించి మాట్లాడుకున్నాం కదా. ఆగ్నేయంలో పూజ గది పెట్టుకోమని చెప్పారు, వంటగది పెట్టుకోమని చెప్పారు. ఇందులో కూడా ఇది కూడా ఉంటుంది. ఇందులో ఆగ్నేయ పాకం వచ్చేది అని ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ చాలా స్పష్టంగా పాకము అంటే వంట వండడం, వంట చేయటం. ఎందుకు అంటే అగ్నిదేవుడు దానికి అధిపతి, ఓకే. శుక్రుడు దానికి అధిపతి. ఆ. అగ్ని దగ్గరగా మనం వంట వండుతాం. అవును. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఉమ్. ఏమండి, అందరిలాగే మేము ఆగ్నేయంలో పెట్టుకున్నాం, మాకెంత, ఎందుకంటే ఆగ్నేయం అనేటువంటిది మనీ ప్రొడ్యూసింగ్ చేసే పాయింట్. ఓకే. మీ ఇంట్లో గనక ఆగ్నేయంలో సరిగ్గా స్టవ్ గనక అక్కడ లేకపోతే మీకు మనీ ప్రొడ్యూస్ అవ్వదు. సమ్ టైమ్స్ టిల్ట్ వల్ల, అంటే ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఇల్లు ఇలా ఉన్న ఇల్లు ఇటు టిల్ట్ అవుద్ది, అంటే సౌత్ వైపు టిల్ట్ అవుద్ది. అప్పుడు ఏమవుద్ది, అక్కడ ఆగ్నేయం రాదు, తూర్పు ఆగ్నేయం వస్తుంది. దానివల్ల మీరు అక్కడ స్టవ్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఈ అనవసరంగా ఇన్నర్ మైండ్లో ఎక్కువ బర్నింగ్ అవుతూ ఉంటారు మీరు. సబ్ కాన్షియస్ మైండ్ సౌత్ ఈస్ట్ అనేది. కానీ అదే మీరు అక్కడ లేదు కదా అని కొంచెం వెనక్కి జరిపి మీరు చూడండి, ఇవాళ రేపు మనకి ఐలాండ్ కిచెన్స్ అని వస్తుంటాయి. ఒకవేళ మీ యొక్క ఆగ్నేయం కనుక కొంచెం వెనక్కి అయింది, ఐలాండ్ కిచెన్ పెట్టుకోండి, దోషమేం లేదు. ఏమంటే అది రెంటిల్లో ఉండి అంటే ఇల్లు మారిపోండి, లేకపోతే కింద గ్రీన్ టైల్స్ పెట్టుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే కిచెన్ లో గ్రీన్ టైల్స్ పెట్టుకోమంటారు. కిచెన్ లో మనకి స్టవ్ కింద గ్రీన్ టైల్స్ పెట్టుకుంటే కొంత దోషం తగ్గుతుంది. ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ తో చేయొచ్చు, చేయకూడదు అనేం లేదు. ఇది వాస్తులో కేవలం వాస్తు అంటే కేవలం నిర్మాణం కాదండి, ఇంట్లో ఉండే ప్రతి వస్తువు కూడా సంబంధం ఉంటుంది వాస్తుది. ఎలా అంటే ఇంట్లో ఒక ఐరన్ బాక్స్ ఎక్కడ పెట్టుకోవాలి, అగ్నితత్వంగా తత్వం సంబంధం కలిగి ఉంటుంది. ఐరన్ బాక్స్ కూడా సౌత్ కానీ సౌత్ ఈస్ట్ కానీ పెట్టుకోవాలి, లేదా సౌత్ వెస్ట్ లో కానీ పెట్టుకోవాలి. మరలా అలా సౌత్ వెస్ట్ లో పెట్టకూడదు, ఇంకా ఖర్చులు పెరుగుతాయి. ప్రతి వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాము. ఇప్పుడు నైరుతి ఉంది, నైరుత్యత శస్త్రగారు అని చెప్పారు శాస్త్రంలో, దక్షిణే సయంతత అని చెప్పారు శాస్త్రంలో. ఇదే పుస్తకంలో, ఇదే గ్రంథంలో ఉంది. నేను చెప్పేవన్నీ ఈ గ్రంథంలోవే, నా సొంత వైద్యం ఏమి ఉండదు ఇక్కడ. ఇప్పుడు దక్షిణ వైపు తలబెట్టి నిద్రపో అన్నాడు. ఎందుకు, నార్త్ పుల్ ఉంటుంది, దక్షిణం నుంచి ఒక రకమైన ఎనర్జీ పాస్ అవుతుంది. మనిషి నిద్రపోయేటప్పుడు ఎందుకు నిద్రపోతాడు, ఒక ఎనర్జీ మళ్ళీ పెంచుకోవడానికి. అలసిపోతాడు పొద్దున సాయంత్రం. ఇప్పుడు మీరే ఉన్నారు, ఇంత షూట్ చేసాం, గంటసేపు పడుకుంటే నిద్రపోతే బాగున్నా, నిద్రపోయి మీరు ఎలా ఎనర్జీ అవుతారు, అలా అనమాట. అయితే ఇక్కడ దక్షిణం ఎవరికైనా పాడైతే వాళ్ళ కెరీర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అంటే పాడవడం అంటే ఎలాగా, దక్షిణంలో బ్లూ కలర్ ఉంది, లేదా వాటర్ ఉన్నాయి, బాగా పెరిగిపోయింది, ఎక్కువ విండోస్ పెట్టేశారు. నార్త్ కంటే దక్షిణంలో ఎక్కువ విండోస్ ఉండకూడదు, నార్త్ కంటే సౌత్ లో ఎక్కువ విండోస్ ఉండకూడదు. ఇలాగా వాస్తులో మీకు వెలుతురు ఎక్కడ ఎక్కువ రావాలి, ఎక్కడ తక్కువ రావాలి, ఏ రంగు ఉండాలి, అక్కడ అది ఉండొచ్చా ఉండకూడదా, అక్కడ యాక్టివిటీ చేస్తున్నామా లేదా, ఇవన్నీ కలిపి వాస్తు. నైరుత్యత శస్త్రి గారు అన్నారంటే మాస్టర్ బెడ్రూమ్ లో మూలని మీ యొక్క పనిముట్లు, అంటే ఎగ్జాంపుల్ నేను వాస్తు పండితుడిని లేదా జ్యోతిష్యం చెప్తున్నాను, నా ల్యాప్టాప్, లేకపోతే నేను చూసేటువంటి కంపాసు, నా డిజిటల్ మీటరు, నా స్కేల్, ఇవి ఉండాలి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ల్యాప్టాప్ ఉండాలి, ఒక రైతుకి నాగలు ఉండాలి అక్కడ. అలాగే మీకు నైరుతి నుంచి ఇంకొంచెం పక్కకి జరిగితే దక్షిణ నైరుతి అంటారు. దక్షిణ నైరుత్యో మృదయే విద్యాభ్యాస మందిరం అని ఇందులో ఉంటుంది. దక్షిణ నైరుత్యో మృదయ విద్యాభ్యాస మందిరం అంటే పడమరకి నైరుతికి మధ్య భాగంలో
చదువుకోవడానికి, పిల్లలు చదువుకోవడానికి కానీ, ఆ ఏరియా గానీ లేదా బుక్స్ వాళ్ళు గానీ ఇంట్లో ఉండే పెట్టుకోవాలి. పెద్దవాళ్ళు చదువుకోవడానికి కానీ, బుక్స్ పెట్టడానికి కానీ అక్కడ ఉంది. ప్రతి ప్లేస్ కూడా ముందే డిజైన్ అయ్యి ఉంది కదా గురుగారు. ఉంటుంది. అవును. ఇప్పుడు అక్కడ శాస్త్రంలో ఏం చెప్తారంటే నంది బొమ్మ పెట్టండి అంటారు అక్కడ. ఉమ్, నంది బొమ్మ ఎందుకు పెట్టాలి? మీరు చూడండి, ఏదైనా శివాలయంలో కూడా ఆ. నంది బొమ్మ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అతని వాహనం అనుకుంటాం. అది ఒకటే కాదు, నంది ధర్మానికి కారకుడు. ఓకే. ఉమ్, ధర్మం ఎప్పుడు ఈశ్వరుని చూస్తూ ఉంటుంది. ఆ ధర్మాన్ని నేను పట్టుకొని ఓకే. నా యొక్క కర్మను ముందుకు తీసుకెళ్తా అని ప్రామిస్ చేయడం. నందిని ఇలా పట్టుకొని చూడడం అంటే నేను ధర్మాన్ని పట్టుకొని ఉంటాను స్వామి, నేను ధర్మాన్ని పట్టుకున్నాను కాబట్టి నన్ను ఉద్ధరించు అని చెప్పడం. ధర్మానికి ఇదనమాట నంది అనేటువంటిది. ప్రతిదానికి కారణం ఉంటుంది కదా గురుగారు. 100% కారణం ఉందండి సనాతన అదే. ధర్మంలో. వాస్తులోనే ఉంటుంది, జ్యోతిష్ శాస్త్రంలోనే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అదే. అలాగే పశ్చిమే భోజనం అని చెప్పారు. ఆ, అంటే వెస్ట్ సైడ్ భోజనం. గనక భోజనం చేయి, వెస్ట్ సైడ్ కూర్చొని భోజనం చేయి, నీకు సంపదలు వస్తాయి. ఓకే. ఉమ్, అదేవిధంగా వెస్ట్ సైడ్ మనం డైనింగ్ టేబుల్ పెట్టుకోగలగాలి. వెస్ట్లో కూర్చొని లేదా ఈస్ట్లో కూర్చొని చూస్తూ ఉండాలి. దానికి ఓకే. ఉమ్, పడమర తర్వాత వచ్చేటువంటిది ఉమ్, పశ్చిమ వాయువ్యము అంటారు. పడమర వాయువ్యో మృదయే ఉమ్, రోదనాద్ గ్రహస్మృతం అని ఉంది శాస్త్రంలో. ఈ బుక్లోనే ఉంది. ఓకే. అంటే ఏమిటి, నీకు అక్కడ డిప్రెషన్ జోన్ అంటారు దాన్ని. ఉమ్, ఒకప్పుడు అంటే ఇప్పుడంటే మనం ఏదో 3 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ 4 బెడ్రూమ్లో ఉంటున్నాం కానీ అవును. ఒకప్పుడు సపరేట్ గదులు ఉండేవి. ఉమ్, అలక వంటగది మందిరము, main separate రాణిగారు ఉంది. అలక మందిరంలోకి వెళ్ళిపోయేవారు. ఉమ్, వెళ్ళిపోగానే ఆ రాజుగారు అర్థం చేసుకోవాలి, ఆహా రాణిగారికి ఏదో కావాలన్నమాట ఓకే. అని అలా కూడా జాగ్రత్తగా ఉండే. వెళ్ళేవారు. అలాగే రోదనాథ్ గృహస్మృతం దుఃఖంలో ఉందని తెలిసేది ఇక్కడ. ఓ, అయ్యో ఎందుకు దుఃఖపడుతుందో వాళ్ళ అమ్మగారికి ఏమైనా ఒక్కొక్క అయిందా? దానికి ఒక్కొక్క గది ఉండేది. ఇప్పుడంటే మనకి సిటీ కల్చర్ కాబట్టి ఒక రెండు ఉమ్, బెడ్రూమ్లో లేకపోతే 2 గదుల్లోనో 4 గదుల్లోనో కూర్చుండు. ఒకప్పుడు ఇంత అదే. ఎలా ఉండేదండి, వాళ్ళకి పెద్ద పెద్ద ప్లేస్ పెద్ద ఉండేది, అందులో మందిరం. ఇల్లు ఉండేది, అట్లా ఉండేది కదా. ఉమ్, ఇప్పుడు ఏంటి, ఆ ఉన్న దాంట్లోగా మనం సెట్ చేసుకుంటున్నాం. అంతే. అంటే నీకు ఏదైనా డిటాక్సిఫికేషన్ ప్లేస్ అంటారు దాన్ని. ఉమ్, కొంచెం సేపు నీ యొక్క దుఃఖం పోగొట్టుకోవడానికి ఓకే, కానీ నువ్వు ఎంతసేపు అక్కడే ఉంటే దుఃఖం వస్తుంది. ఓకే. చాలా ఇల్లులు నేను చూసినప్పుడు ఉమ్, వాయువ్యంలో బెడ్రూమ్స్ వచ్చినప్పుడు ఓకే. ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ టిల్ట్ వల్ల -60 degrees టిల్ట్ వల్ల చిల్డ్రన్ బెడ్రూమ్లోకి డిప్రెషన్ జోన్ వచ్చేస్తుంది. ఓకే. ఉమ్, అలా చిల్డ్రన్ బెడ్రూమ్లోకి డిప్రెషన్ జోన్ వచ్చి సౌత్ వైపు తలబెట్టుకోవాలి కదా అని వాళ్ళ మంచాలు సౌత్ వైపు వేసుకొని ఉన్నప్పుడు ఓకే. ఏమవుతుందంటే ఆ పిల్లలు, ఆ ఇంట్లో నివసించే పిల్లలు డిప్రెస్ అవుతూ ఉంటారు. ఉమ్, తక్కువ 1 మార్క్ తక్కువ రాగానే డిప్రెస్ అయిపోవడం, ఓకే. చిన్న చిన్న విషయాలకి ఎమోషన్ అవ్వడం, హెల్త్ ఇష్యూస్ రావడం అనేవి దీనివల్ల జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా దీనివల్ల జరుగుతాయి. ఇంక అందులో ఇంకో ఇదే లేదు. ఉమ్, మీరు ఎన్ని మాట్లాడండి, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఉమ్, అలాగే వాయువ్యే భాండార సంస్థం అన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలండి ఇలా ఉన్నప్పుడు? అంటే మీరు యాంగిల్ మార్చుకోవాలి. వాళ్ళ తల భాగాలు అక్కడే వస్తుంది, వాళ్ళ మంచం ఎక్కడ వస్తుంది, అప్పుడు దాని యాంగిల్ మార్చుకోవాలి. మంచం ఎక్కడ వేసుకుంటే బాగుంటుంది ఆ రూమ్లో అనేది మార్చుకోగలిగితే చాలు, మీకు మార్పు వస్తుంది. ఉమ్, చాలామంది ఇళ్లలో హెల్త్ ఇష్యూస్ వచ్చి ఎక్కువ హెల్త్ ఇష్యూకి మళ్ళీ గురయ్యారంటే నేను చూస్తే అటువంటివి జరిగాయి నాకు. నేను చూశాను, ఉమ్, ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఎందుకంటే ఓపెన్గా నేను సబ్జెక్ట్ చెప్పేస్తున్నా. కనీసం వీడియో చూసిన వాళ్ళైనా మార్చుకుంటారనే భావనతో. ఉమ్, వాయువ్య భాండార సంస్థ అన్నారంటే ఏంటి, భాండాగారం పెట్టుకోమన్నారంటే ఏంటి, బియ్యం బస్తా పెట్టుకోవడము, ఓకే. గ్రాసరీ ఐటమ్స్ పెట్టుకోమని చెప్పారు శాస్త్రంలో. అంటే మనకి పూర్వం ఆ, వాయువ్యంలో ధాన్యపు గది కట్టేవారు ఒకప్పుడు. ఉమ్, అది ఉండాలి ఖచ్చితంగా. వాయువ్య భాండార సంస్థితం. ఉమ్, అదేవిధంగా ఉత్తర వాయువ్యో మృదయ రతిగ్రేహ ప్రశస్తయేత అంటాడు. అంటే ఒక కొంతమంది భార్యాభర్తలు ఉంటారు కానీ వాళ్ళకి ఎందుకో వాళ్ళిద్దరి మధ్యన సరైన ఇది ఉండదు, అండర్స్టాండింగ్ అని, వాళ్ళిద్దరి మధ్య కలయిక ఉండదు. అప్పుడు అక్కడ నిద్రపోమని చెప్పాడు శాస్త్రంలో. ఓకే. ఇప్పుడు వాళ్ళకి ఆ ఇది వస్తుంది, ఆ ఫీల్ అనేది పెరుగుతుందని. ఉమ్, ఉత్తరే నిధి సంస్థితం, ఉత్తరం వైపు నిధులు పెట్టుకోమని చెప్పారు. ఓకే. మనకి ఇవాళ రేపు మీరు సిటీ కల్చర్లో కనుక చూసినట్లయితే ఉమ్, ఉత్తర దిశలో బాత్రూమ్స్ ఉంటున్నాయి. ఉమ్, ఆ నిధులా వాళ్ళవి ఏమైనా లెట్రిన్లు బాత్రూమ్లు నిధులా తీసుకెళ్ళి ఆడబెట్టుకుంటున్నారు. ఇక్కడ 2 మిస్టేక్స్ జరుగుతున్నాయండి. ఒకటి, ఉమ్, ఉత్తరంలో పెట్టుకున్నప్పుడు సహజంగా మనం టాయిలెట్స్ కట్టినప్పుడు ఏం చేస్తారు, కొంచెం హైట్ లేపుతారు. ఉమ్, ఉత్తరం హైట్ అయిందా, అవును. అక్కడ ఒక కమోడ్ పెడుతున్నారు, అవును. అక్కడికి వెళ్ళి మలమూత్ర విసర్జనలు చేస్తున్నాం. ఉమ్, ఇంకేం బాగుంటాయండి లైఫ్స్. అదే. ఉమ్, అదేవిధంగా ఇంట్లో శాస్త్రంలో విశ్వకర్మ ప్రకాశిక గ్రంథంలో చాలా స్పష్టంగా మనం ఇంట్లో ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా తలనొప్పి వస్తే, జ్వరం వస్తే కొన్ని టాబ్లెట్స్ ఇంట్లో పెట్టుకుంటాం. డోలోనో, క్రోసినో, లేకపోతే ఒక ఇన్హేలర్ అనో, ఎమర్జెన్సీకి ఒక 4 టాబ్లెట్ ఇంట్లో పెట్టుకుంటాం. దానికి కూడా శాస్త్రంలో చెప్పబడింది, ఉత్తర ఈశాన్యో మృదయే ఔషధాత్ కార్యేతు. ఓకే, మందులు అక్కడ పెట్టుకోవాలి. హెల్త్ ఉత్తర ఇష్యూస్ ఈశాన్యంలో. రావు,
హెల్త్ ఇష్యూస్ వచ్చినా తొందరగా తగ్గుతాయి. ఓకే. అంటే వాస్తులో నీ జీవన శైలికి ఎక్కడ ఏమిటి అక్కడ ఉండే దేవతా స్వరూపాలు అంటే నీ ఆరోగ్యాన్ని ఇచ్చేవి. అంతే. వాయువులను కూడా ఇచ్చేది ఏంటి, వాయుం దోషం ఉన్నా సరే ఆరోగ్యం పాడవుతుంది. అవును. నీ మనస్సు చంద్రుడు కారకుడు. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఫస్ట్ నీ మనసులోంచి అది తీసే అంటాడు. మనిషి ప్రశాంతంగా ఎప్పుడు ఉంటాడు, బాగా నిద్రపట్టినప్పుడు. మనసు కుదుట పడింది అంటాం, నిద్రపోవడం టాబ్లెట్ ఇస్తాడు డాక్టర్ గారు, అవునా కదా. స్లీపింగ్, ఆమె పిలిచేసుకున్నానండి బాగా నిద్ర పట్టేసింది అంటాం. అంటే ఏమిటి, ఫస్ట్ నువ్వు దాని నుంచి మర్చిపోవడం రావాలి. వాయువ్యం చంద్రుడి అధిపతి, వాయుదేవుడికి అధిపతి. నీ మనసులో ఎంతసేపు ఈ రోగం వచ్చింది ఏంటో 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 అని అలా తిప్పుతూ ఉన్నావు, నీకు పోదు ఆ రోగం. అందుకని వాయువ్యంలో వాష్రూమ్స్ పెట్టకూడదు. చాలా మంది తెలియక వాయువ్యంలో పెంట అన్నారు. పెంట అంటే ఏమిటి, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు పోయి లెట్రిన్ పోవడం అనుకుంటున్నారు. కాదు, గేదెలు పాడి పంట అనేవారు. ఈ పాడ అక్కడ ఉండేది, గేదెలను వాయువులను కట్టేసేవారు, పిడకలు తయారు చేసుకునేవారు. ఆ పెంట వీడి పోయి లెట్రిన్ కూర్చోమన్న పెంట కాదు అది. దాన్ని ఆ పిడకలు తీసుకొచ్చి మనం ఇక్కడ మళ్ళీ వంట వండుకునేవాళ్ళు. అవును గురుగారు, ఇంకొక చిన్న సందేహం. ఇప్పుడు జనరల్ గా అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనదంతా అపార్ట్మెంట్ కల్చర్. ఇండిపెండెంట్ హౌస్ కనుక్కోండి, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుండి వాస్తు చూస్తారు కదా, బయట మెయిన్ గేట్ నుండి. మరి అపార్ట్మెంట్స్ కి ఎట్లా గురుగారు, అంత మందికి బయట గేట్ అనేది ఒకటే గేట్ కాదు, మెయిన్ డోరేనండి. మన ఈ డోర్ ఎందుకంటే అపార్ట్మెంట్ లో మీరు పే చేసేది అంతవరకే, మీరు కొనుక్కున్న అంతవరకే, దాని వరకే మనకి, దాని వరకే చూడాలి, దాని వరకే సరిపోతుంది. ఇంకా అందులో ఏమీ డౌట్ లేదు. ఇప్పుడు సరే అపార్ట్మెంట్స్ లో ఇప్పుడు మనకి డోర్ పదం సరిగ్గా పడలేదు, పదం ఈ డోర్ కాదు ఇక్కడ నుంచి అటు మార్చలేని స్థితిలో ఉంది, అపార్ట్మెంట్ లో అలౌ చేయరు. అప్పుడు మీరు ఏం టెన్షన్ పడక్కర్లా. దానికి ఒక చిన్న పట్టి, అంటే ఏ జోన్ లో వచ్చిందో, ఏ పదంలో పడిందో ఆ పదాన్ని బ్లాక్ చేసే పట్టి ఒకటి వేసి అక్కడ కొన్ని బ్లాకర్స్ పెట్టొచ్చు. మనం పెట్టి ఎక్కడైతే ఓపెన్ చేస్తే మళ్ళీ వాళ్ళకి బాగుంటుందో అక్కడ రెమెడీ చేయొచ్చు. ఓకే, అది ఇదివరకు అయితే డోర్లు మార్చేవారు, ఇప్పుడు మార్చే స్థితి లేదు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కాంక్రీట్ వాల్స్ ఉంటాయి. అవును. లేదా అపార్ట్మెంట్ లో ఒప్పుకోరు కొన్నిసార్లు, లేదు మాకు సౌండ్స్ వస్తాయి, మీరు ఏదో ముందే చేసుకోవాలంటారు. అది కాక డిజైన్ కూడా వేరైపోతుంది అపార్ట్మెంట్స్ లో, ఒప్పుకోరు. ఎగ్జాక్ట్లీ ఒప్పుకోరు. అందుకే నేను ఏం చెప్తానంటే, చాలా మందికి ఏమంటే మీరు అపార్ట్మెంట్ కట్టుకునే దశలో ఉన్నప్పుడే చెప్పండి నాకు, అంతే ముందుగా అయితే అప్పుడు మీరు ఏదైనా మార్పులు మీరు చెప్పినా వాళ్ళు చేసే ఛాన్స్ ఉంటుంది. అవును. ఇది ఎక్కువగా డూప్లెక్స్ హౌజెస్కి ఇంకా ఈజీ ఉంటుందండి. అవును. అయితే కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ లో డూప్లెక్స్ హౌసెస్ కూడా బయట ఉండి అవుటర్ మార్చనివ్వరు. అవును. అలాంటప్పుడు మనం చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని మార్చుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే, మీరు ఏదైనా కొనుక్కునే ముందే చూపించుకోండి. 4 ఇల్లులు తిరగండి పర్లేదు, 10 ఇల్లులు తిరగండి పర్లేదు, కానీ మీ జీవితాన్ని చక్కదిద్దుకోవాలన్నా, మీ జీవితంలో ఆనందంగా ఉండాలన్నా మీ ఇంటి వాస్తు బాగుండాలి. ఇది మై ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను మీకు. తప్పకుండా గురుగారు. సో మీరైతే కనుక మీ అనుభవాలన్నీ కూడా మన ప్రేక్షకుల మంచి కోసం అయితే చాలా విషయాలు ఈ వీడియోలో తెలియజేశారు గురుగారు. సో విన్నారు కదా, అంటే మనకి తెలియని ఎన్నో విషయాలు అయితే గురుగారు చెప్తూ వచ్చారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి, లేకపోతే ఇంకా దేని గురించి అయినా తెలుసుకోవాలి వాస్తులు అంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నెక్స్ట్ టైం దాని మీద వీడియో చేస్తాము. ఇంకా మీరు ఎవరైనా మీ వాస్తు, ఇంటి వాస్తు కానీ, ఆఫీస్ లేకపోతే బిల్డింగ్స్ కూడా, అంటే మీ కంపెనీస్కి సంబంధించిన బిల్డింగ్స్ కూడా సార్ అయితే కనుక చూస్తారు వాస్తు, మీరు ఎవరైనా చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.